హైందవ సంఘాల ఐక్యవేదిక నుంచి వచ్చినటువంటి నినాదాలని ఒక్కసారి పలికి ఆ తర్వాత నేను మీ ముందు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ఒక్కసారి మనం అందరం గట్టిగా బిగ్గరగా ఆ నినాదాలని ఇస్తాం. ఈ నినాదాలు ఇక్కడ ఉన్నటువంటి జగన్ ఇంట్లో, జగన్ గుండెల్లో గుబులు రేపే విధంగా నినాదాలు ఇద్దాం. అందరూ చెప్పండి. నేను ఒకసారి పలుకుతాను, నేను చిన్నగా పలుకుతాను. మీ నినాదాలు గుండెల్లో గుబులు రేపాలి. ప్రాణాలైనా వదిలేద్దాం, ప్రాణాలైనా వదిలేస్తాం, ఆత్మగౌరవం సాధిస్తాం, ఆత్మగౌరవం సాధిస్తాం, ఆత్మగౌరవం సాధిస్తాం, ఆత్మగౌరవం సాధిస్తాం, ప్రాణాలైనా వదిలేస్తాం, ఆత్మగౌరవం సాధిస్తాం, ఆత్మగౌరవం సాధిస్తాం, ఆత్మగౌరవం సాధిస్తాం. సంస్కారం లేని మంత్రి కొడాలి నాని, సంస్కారం లేని మంత్రి కొడాలి నాని, ధర్మద్రోహి కొడాలి నానిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. చాలా గట్టిగా రావాలి, నాకే వినపడడం లేదు. ధర్మద్రోహి కొడాలి నానిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి, ధర్మద్రోహి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలి, ధర్మద్రోహి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలి, ధర్మద్రోహి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి. హిందూ ఆలయాల నిర్వహణ హిందువులనే అప్పచెప్పాలి. సోదరులారా, దయచేసి బయట వాళ్ళందరూ స్టేజ్ రండి. వక్తలు ప్రసంగిస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీ సీట్లో కూర్చోండి అందరూ. దేవాలయాలు హిందూ సమాజానికి అప్పగించాలి. హిందూ దేవాలయాలు హిందువులకే అప్పచెప్పాలి, అప్పగించాలి. హిందూ దేవాలయాలు హిందువులకే అప్పచెప్పాలి, హిందూ దేవాలయాలు హిందువులకే అప్పచెప్పాలి, హిందూ దేవాలయాలు హిందువులకే అప్పచెప్పాలి, హిందూ దేవాలయాలు హిందువులకే అప్పచెప్పాలి. సోదర సోదరిమల్లారా, దయచేసి మీ సీట్లో కూర్చోండి. బయట ఎక్కువగా ఉండవద్దు. వక్తలు ప్రసంగిస్తున్నారు, వాళ్ళ ప్రసంగం వింటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. తెలియని విషయాలు మనం చాలా తెలుసుకోవచ్చు. దయచేసి అందరూ కూర్చోండి. బయట ఉన్న వాళ్ళు లోపలికి రండి. అయ్యా, విన్నవించుకుంటున్నాం, దయచేసి లోపలికి రండి. తిరుమల డిక్లరేషన్ అన్ని దేవాలయాల్లో అమలు చేయాలి. తిరుమల డిక్లరేషన్ అన్ని దేవాలయాల్లో అమలు చేయాలి. తిరుమల డిక్లరేషన్ అన్ని దేవాలయాలు అమలేయాలి, తిరుమల డిక్లరేషన్ అన్ని దేవాలయాలు అమలేయాలి, తిరుమల డిక్లరేషన్ హిందూ దేవాలయాలు అమలేయాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేటికి మూడవ రోజు, ముగింపు రోజు. ఇది ధర్నా మాత్రమే. ఈ ధర్నా చేతిలో ధర్నా మాత్రమే ముగింపు రోజు. హైందవ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు గౌరవనీయులు లలిత్ కుమార్ గారు, అలాగే హైందవ సంఘాల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి అమారా ప్రసాద్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి, భాగ్యనగరం నుంచి విచ్చేసినటువంటి హిందూ ధర్మ ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను
ఈ కార్యక్రమం ప్రారంభమైనటువంటి 9వ తేదీ రోజు పూజ్య శివస్వామీజీ గారు శైవక్షేత్రంలో కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇక్కడ నేను మొదటి రోజు అడుగుపెట్టి ఆ కార్యక్రమంలో పాల్గొని, అంటే ఇక్కడికి నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అడుగుపెట్టి నిన్న ఈ ధర్నాకు కూడా నేను నా సంపూర్ణ మద్దతును తెలియజేశాను. అదేవిధంగా అన్నారా ప్రసాద్ గారు నాకు ఈరోజు సమయం లేదు అంటే కూడా ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పి వారు ఆర్డర్ వేయడం జరిగింది. నేను అందువల్ల మీ ముందు ఉన్నాను. తర్వాత ఇప్పుడే మన నినాదాలతో ప్రారంభమైంది. మనకు తెలుసు इस देश की माटी చందన్ హై, బచ్చా బచ్చా రామ్ హై అని మనం పాడుకుంటూ ఉంటాం. ఇస్ దేశ్ కి మాటి చందన్ హై, బచ్చా బచ్చా రామ్ హై. ఇది అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇది మనకే కాదు, ఇతరులకు కూడా తెలిసినటువంటి విషయం. రెండోది సహనం, ఓర్పుకి. ఈ భూమి మీద సహనం అంటే ఏంది, ఓర్పు అంటే ఏంది? సహనం ఓర్పుతోనే మనం విధర్మీయులను తరిమి కొట్టినటువంటి జాతి ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది హైందవ జాతికి మాత్రమే సొంతం. ఇది ఎవరికీ సొంతం కాదు. మనకు తెలుసు ముస్లింలు ఈ దేశంలో వారి దురాక్రమణ కొనసాగించినప్పుడు దేవాలయాలు ధ్వంసమైనాయి. ఈ దేశం నుండి ఒంటెల్లో, ఏనుగులతో, గుర్రాలతో, అంటే ఈ దేశంలో వాళ్ళు నిలబడాలంటే ధైర్యం లేక ఇక్కడి నుంచి సంపద తరలించుకు వెళ్లారు, దోచుకున్నటువంటి సంపదను దేవాలయాల నుంచి. ఎందుకంటే ఈ దేశంలో ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క వీరుడు ఉద్భవించినటువంటి దేశం, గొప్పవాళ్ళు పుట్టినటువంటి దేశం, దేవీ దేవతలు నడవడినటువంటి దేశం భారతదేశం. ఇటువంటి దేశాన్ని ఇస్లామీకరణ చేద్దాం అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాల్లో సఫలీకృతం కాలేదు. చివరికి ఔరంగజేబ్ ఒక చేత్తో కత్తి పట్టుకున్నాడు, ఇంకొక చేత్తో ఖురాన్ పట్టుకున్నాడు. కత్తి చనిపోతావా, ఈ కత్తికి బలవుతావా, ఇస్లాం స్వీకరిస్తావా అని చెప్పి బయలుదేరాడు కాశీ వరకు. పూర్తిగా బ్రాహ్మణులను టార్గెట్ చేశాడు. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ముస్లింలలో మతం మారినటువంటి వాళ్ళు 90% మంది బ్రాహ్మణులు. టార్గెట్ చేసే కాశీ వరకు వెళ్ళాడు. కాశీలో ఉన్న బ్రాహ్మణులు మమ్మల్ని ఎందుకయ్యా హింసిస్తారు, మా గురువులు కాశ్మీర్లో ఉన్నారు, ఆ కాశ్మీర్ పండితులు వాళ్ళని మార్చండి, మేమందరం మారిపోతాం ఒకే రోజు. ఇంకా వీళ్ళని వదిలాడు. అయితే వాళ్ళకు ఒక శాపం, కాశీకి వెళ్తే ఆ మొఘల్ సామ్రాజ్యం పతనం అవుతుందని. ఇది హుమయూన్కి తెలుసు, బాబర్కి తెలుసు, ఆ హుమయూన్ తర్వాత అక్బర్కి తెలుసు, అక్బర్ తర్వాత జహంగీర్కి తెలుసు, జహంగీర్ తర్వాత షాజహాన్కి తెలుసు. కానీ షాజహాన్ జైల్లో పెట్టి రాజు అయినటువంటి వాడు ఔరంగజేబు. ఔరంగజేబుకి ఈ విషయం తెలియదు. కాశీకి వెళ్ళాడు, మొఘల్ సామ్రాజ్యం పతనం. ఆ విషయం చెప్పాలంటే సమయం సరిపోదు, ఇది పెద్ద చరిత్ర. తర్వాత కాశ్మీర్ పండితుల పైన ఔరంగజేబు కొడుకు కుమారుడు అక్కడ వాళ్ళని మతం మార్చడానికి తీవ్రంగా ఆ రోజుల్లో జిజియా పన్ను, ఔరంగజేబు ప్రవేశపెట్టినటువంటి జిజియా పన్ను, నదీ స్నాన పన్ను, జుట్టు పన్ను, ఇవి కాకపోతే
బ్రాహ్మణులు వెళ్ళి పాకి పని చేయాలి, పందులు మేపాల, ఇటువంటి శిక్షలు కూడా అనుభవించారు. ఇప్పటికీ అదే వృత్తిని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో పేరుకు బ్రాహ్మణులు పందులు మేపుతూ ఉంటారు. మనం చూడొచ్చు ఇప్పటికి కూడా పాకి పనిలో ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా చూడొచ్చు. ఇంకా మతం మారిన వాళ్ళని అయితే మనం రోజు చూస్తున్నాం. ఇటువంటి దుస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో కాశ్మీర్కి వెళ్తే కాశ్మీర్ పండిట్లు ఆ రోజు హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఖల్సా అనే ఒక సిక్కు మతం ఏర్పడింది. అదొక సిక్కు రెజిమెంట్, సైన్యం, అది మతం కాదు, కేవలం ధర్మాన్ని కాపాడడానికి. ఆ ధర్మాన్ని కాపాడడానికి ఎటువంటి వ్యక్తుల్ని గురునానక్ స్వీకరించారంటే, గురునానక్ ఇలా బహిరంగ సభ పెట్టాడు, నేను ఇప్పుడు కత్తితో నరికేస్తాను, ఎంతమంది వస్తారు రెండు బలిదానం ఇవ్వడానికి, దేశం కోసం ధర్మం కోసం. యువకులు వచ్చారు, డేరా వెనక్కి తీసుకెళ్లారు, కత్తితో నరికేశారు, మళ్ళీ రక్తం చూపించారు. చూపిస్తే మళ్ళీ వచ్చారు. అట్లా మళ్ళీ వచ్చి అట్లా గురు గోవింద్ సింగ్ వరకు ఆయనకి గురునానక్కి శిష్యులు దొరికారు. అయితే నరికింది నిజంగా వీళ్ళని కాదు, ఆయన ఒక మేకను నరికి ఆ రక్తాన్ని చూపించాడు. అయినా కూడా దేశం కోసం, ధర్మం కోసం అప్పుడే పునఃప్రాయంగా ప్రాణాలు వదలడానికి యువకులు వచ్చినటువంటి సందర్భం అది. అట్లా వచ్చినటువంటి గురు గోవింద్ సింగ్ దగ్గరికి ఈ కాశ్మీర్ పండిట్లు వెళ్ళారు. కాశ్మీర్ పండిట్లు వెళ్ళి మొరపెట్టుకున్నారు, మమ్మల్ని మతం మారిపోమంటున్నారు, మా పైన బలవంతంగా మత మార్పిడి జరుగుతుంది. అప్పుడు గురు గోవింద్ సింగ్ సవాల్ విసురుతారు, నన్ను మార్చి ఈ మొత్తం వీళ్ళని మార్చని సవాల్ విసిరితే అప్పుడు సిక్కులకి మొఘళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధంలో గురు గోవింద్ సింగ్ మనవళ్ళు కూడా సజీవ సమాధి అయ్యారు. మీరు ఆ సిక్కు గురుద్వారాలు వెళ్తే వాళ్ళు సజీవ ఎంతటి బలిదానాలు అర్పించారో, రంభంతో నిట్ట నిలువుగా కోశారు, వేడి వేడి నూనెలో వాళ్ళని నిలబెట్టి మతం మారుతారా లేదా అని చెప్పి జరిగిన ఇది చారిత్రక వాస్తవాలు. చరిత్రలో చరిత్రకారులు కూడా రాసినటువంటి వాస్తవాలు. ఇది నేను చెప్తుంది కాదు, చరిత్రకారులు చెప్పిందే, చదువుకుందే, విన్నదే మీ ముందు ఉంచుతున్నాను. ఇట్లా సహనానికి, ఓర్పుకి ఈ భూమి మీద ఏ జాతి నిలబడింది అంటే సహనంతో, ఓర్పుతోనే. ఈ దేశంపైకి మనం ఏ దేశం పైన మన ధర్మం దాడి చేయలేదు, ఏ దేశం పైన మత వ్యాప్తి కోసం ప్రయత్నం చేయలేదు, మత ప్రచారం చేయలేదు. ఈ భూమి మీద మత ప్రచారం చేయని జాతి ఏదంటే అది హైందవ జాతి మాత్రమే. జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం భరించం. విధర్మీయులు, ధర్మాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు విధర్మీయులు చేసినటువంటి ఆగడాలు, స్త్రీలపై అత్యాచారాలు చేశారు. ఎందరు స్త్రీలో తెలియదు. మన స్త్రీలను పెళ్లిళ్లు వేసుకున్నారు, ఒక్కొక్కడు 50 మందిని పెళ్లి చేసుకున్నాడు. చరిత్ర చదవండి. మన స్త్రీలను పెళ్లి చేసుకుని వాడు రేపు యుద్ధంలో చచ్చిపోతాడంటే 50 మంది స్త్రీలని చంపేశాడు. చంపి యుద్ధానికి వెళ్ళినటువంటి సందర్భాలు ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి. స్త్రీలపైన జరిగినటువంటి అత్యాచారాలు అన్ని ఇన్ని కాదు, ఇవి మన దేశంలో, మన చరిత్రలో చరిత్రకారులు కూడా చెప్పారు. కాదనలేని సత్యమే. ఇటువంటి దారుణాలు, అత్యాచారాలు స్త్రీలపైన, స్త్రీని కాపాడడం ధర్మం. విధర్మీయులు అత్యాచారాలు చేశారు. కళ్ళ ముందే, తండ్రి ముందే, అన్న ముందే, తమ్ముడి ముందే, భర్త ముందే అత్యాచారాలు జరిగాయి. అయినా సహనంతో భరించింది హైందవ జాతి. తర్వాత బ్రిటిష్ వాడు వచ్చాడు. ఎంతమంది, ఎన్ని గోహత్యలు జరిగాయి, ఎన్ని గోవులు చనిపోయినాయి. తల్లిగా భావించే మనం బర్రె పాలిస్తుంది, మేక పాలిస్తుంది, గాడిద పాలిస్తుందని గాడిద మాత అంటామా? అనం.
ఒక్క మాత అని పిలిచి దైవంతో సమానంగా చూసేది ఒక గోవును మాత్రమే. గో మాతాకి గో మాతాకి, గో మాతాకి, గో మాతాకి. వాళ్ళు లెక్కల ప్రకారం 50 కోట్ల గోవుల్ని చంపారు. 50 కోట్ల లెక్కల ప్రకారం అందిన లెక్కలు, చరిత్రకారులకు అందిన లెక్క ప్రకారం 50 కోట్ల గోవుల్ని చంపితే శివాజీ లాంటి వాళ్ళు అడ్డుకున్నారు. స్త్రీలపై అత్యాచారాలని, గోహత్యల్ని శివాజీ లాంటి వాళ్ళు ఉద్భవించారు. మహారాణా ప్రతాప్ లాంటి వాళ్ళు మొఘలాలని ముప్పు తిప్పలు పెట్టారు. ఇది మనం సహనంతో, ఓర్పుతో అత్యాచారాలను భరించాం, గోహత్యలను భరించాం. ఎందరో యువకులు, ఎందరో వీరులు బలిదానాలు సమర్పించారు. దేనికోసం? హైందవ ధర్మం కోసం, ఈ దేశం కోసం. అయితే ఇన్ని చేసినప్పుడు కూడా ఈ దేశాన్ని వాళ్ళు ఎంత శాతం? కేవలం 2% మాత్రమే మార్చగలిగారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 800 సంవత్సరాలు వాళ్ళు ఎంతమందిని మార్చారు? 2% మార్చారు. జై శ్రీరామ్. ఆ తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు పునాదులు వేశారు. క్రైస్తవం కోసం పునాదులు వేశారు. బ్రిటిష్ వాళ్ళు లెక్కలు, ముస్లింలు అయితే ఎంతమందిని చంపారో, ఎన్ని అత్యాచారాలు జరిగినాయో లెక్కలు లేవు. బ్రిటిష్ వాడు లండన్ లైబ్రరీలో లెక్కలు రాశాడు. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఈ దేశం కోసం, ధర్మం కోసం బలిదానాలు అర్పించిన 100 మూసాల యువకులు తుపాకీ గుండెలు లెక్క చేయలేరు, లాఠీ దెబ్బలను లెక్క చేయలేరు, లాఠీ దెబ్బలను గడ్డి పోటలుగా భావించారు, వెడి కంబాలను ఉయ్యలుగా భావించారు. భారత్ మాతాకి జై అంటూ, వందే మాత్రం అంటూ మూల కొరిగినటువంటి ఎందరో బలిదానాలు సమర్పించినటువంటి వీర ధీరులకి జన్మస్థలం భారతదేశం. ఇవే మనకు తెలుసు. భగత్ సింగ్ కావచ్చు, ఖుదీరామ్ బోస్ కావచ్చు. ఖుదీరామ్ బోస్ ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష వేస్తే గట్టిగా ఆ న్యాయస్థానంలో గట్టిగా నవ్వాడు, థ్యాంక్స్ చెప్పాడు ఆ జడ్జికి. జడ్జికి ఆశ్చర్యం వేసింది. ఉరిశిక్ష వేస్తే థ్యాంక్స్ చెప్పడం ఏంది? ఉరిశిక్ష వేస్తే థ్యాంక్స్ చెప్తారా? బాధపడతారు అంతా. అయితే నవ్వుతూ ఉరికంబాలు ఎక్కినాడు వీళ్ళు. అయితే ఖుదీరామ్ బోస్ చెప్పినటువంటిది బ్రిటిష్ వాళ్ళని ఒక్కసారి ఉనికి పడేటట్టుగా చేసింది. నాకు త్వరగా ఉరిశిక్ష వేయండి, మరో దానికి డేట్ ఎందుకు, ఇప్పుడే వేయండి, లేదంటే రేపే వేయండి, నేను త్వరగా చనిపోయి మళ్ళీ పుట్టి మిమ్మల్ని తరిమి కొట్టడానికి మళ్ళీ పుడతానని చెప్పినటువంటి ఖుదీరామ్ బోస్. జై శ్రీరామ్. జై ఖుదీరామ్ బోస్. ఏమండి, ఒక్క చిన్న మాట గురువు గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంటే నాకెందుకు ఒకప్పుడు స్వతంత్ర సమాజంలో చనిపోయి తిరిగి మళ్ళీ వచ్చిన వీరులు. జై ఖుదీరామ్ బోస్. జై శ్రీరామ్. హిందూ పోరాడు వీరులకి ఒకసారి అందరం జై కొల్లాం. ఇందులో సహనంతో నేతాజీ, ఆయన తల్లి గర్భం నుండి పుట్టినటువంటి కేక బ్రిటిష్ వారి గుండెల్లో గుబులు పెట్టింది ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన ఒక మనిషి, హిట్లర్ ఆయన చూసి ఏంది ఇటువంటి అసామాన్యుడా, హిట్లర్ అంటేనే భయం అందరికీ. ఇటువంటి ఒక్కడు 10 లక్షల మంది సైన్యాన్ని తయారు చేశాడు. ఒకడు పిలిస్తే ఎంతమంది వచ్చారు? 10 లక్షల మంది ప్రాణత్యాగం చేయడానికి 10 లక్షల మంది సిద్ధమైన దేశం కోసం. ఇది ఎవరికి సాధ్యం కాదు, ఈ భూమి మీద ఎవరికి సాధ్యం కాదు, నేతాజీకి సాధ్యమైంది. ఇది ఆషామాషి విషయం కాదు. మనం పిలిస్తే ఈ రోజు 100 మంది 1000 మందికి ఇబ్బంది పడుతున్నాం. ఒకడు పిలిస్తే ఎంతమంది వచ్చారు? 10 లక్షల మంది. ఇది భూమి మీద రికార్డు. అయినప్పటికీ కూడా ఆ బ్రిటిష్ జాతిని చీదరించుకొని బలిదానాలు సమర్పించి స్వదేశీ స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. అయితే ఈ భూమి మీద
శాంతితో సహనముతో ఓర్పుతో స్వాతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి జాతి మన భరత జాతి. ఇది హైందవ జాతికే సాధ్యమైంది మొట్టమొదటిగా ఈ భూమి మీద. రెండోది నాకు సమయభావం వల్ల చిట్టు ఇచ్చారు, త్వరగా ముగిస్తున్నాను. ముఖ్యమైన విషయాలు చెప్పి ముగిస్తాను. ఇప్పుడు శాంతి కరుణ పేరుతో ఒక వర్గం వాళ్ళు బయలుదేరారు. శాంతి కరుణ అంటూ వీళ్ళ వల్ల ఏం జరిగింది తెలుసా? శాంతి జరిగిందో కరుణ చూపించారు. కరోనా ఎవరు చూపించారు, అది ఇంకొక వర్గం. శాంతి కరుణ పేరుతో 2 ప్రపంచ యుద్ధాలు, కొన్ని లక్షల మంది నరమేధం జరిగింది. ఎవరి వల్ల? శాంతి కరుణ అంటుంటారు. ఎవరి వల్ల? వాళ్ళ చేత్తో బైబిల్ పెట్టుకుని శాంతి కరుణ అని చెప్తూ ఎన్ని యుద్ధాలు జరిగాయి? 2 ప్రపంచ యుద్ధాలు. అందుకే ఇంతకుముందు మన తమిళనాడు నుంచి వచ్చినటువంటి హిందూ ప్రతినిధి చెప్పారు స్వామి వివేకానంద గురించి. స్వామి వివేకానంద అమెరికాలో ఏం చెప్పారంటే, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద చెట్టు చేమ రాయి రప్ప పశువు పక్షి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని పూజించే దేశం ఈ భూమి మీద భారతదేశం మాత్రమే. అది నదులు కావచ్చు, సాగరాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, సర్వ జీవుల్ని పూజించే దేశం, పాము పుట్ట అన్నిటి పూజించే దేశం, పశుపక్షాలు ఒక భారతదేశం మాత్రమే. ఇంకొక విషయం నేను చెప్తాను అని చెప్పి ఆయన చెప్పారు. ఈ ప్రపంచం పట్ల కొన్ని దేశాలు ఏం భావిస్తాయంటే, ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఏ ట్రేడింగ్ సెంటర్, లైఫ్ ఈజ్ ఏ బిజినెస్. అంటే ఈ ప్రపంచాన్ని ఒక వాణిజ్య సంస్థగా భావిస్తాయి ఆ దేశాలు. జీవితం ఒక వ్యాపారంగా భావిస్తాయి ఇంకొన్ని దేశాలు. ఆ దేశాలు కూడా మీకు తెలుసు, వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు. ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ బ్యాటిల్ ఫీల్డ్, అంటే ప్రపంచం ఒక యుద్ధ క్షేత్రం. లైఫ్ ఈజ్ ఎ వార్, అంటే జీవితం ఒక యుద్ధం. ఇంకొన్ని దేశాలు ఇంక ఇవే ప్రపంచంలో దాదాపు ఇవే దేశాలు కనిపిస్తాయి. ఒక్క భారతదేశం మాత్రమే హోల్ వరల్డ్ ఈజ్ ఎ ఫ్యామిలీ. ఒక ప్రపంచాన్ని వసుదైక కుటుంబంగా, ఒక కుటుంబంగా భావించే దేశం ఈ భూమి మీద నా దేశం, అదే భారతదేశం. లైఫ్ ఈజ్ ఎ ఫిలాసఫీ, జీవితం అంటే ఒక తత్వం అని చెప్పి బోధించినటువంటి స్వామి వివేకానంద. మనకు తెలుసు ఈ దేశం ఇంకా విషయం చెప్పాడు. ఈ దేశంలో సోలం పట్టుకో, గద పట్టుకో, ఎవరినైనా పూజించుకో, 30 దేవతలను పూజించుకుంటున్నారు. ఇంకా నువ్వు చిప్పటోపి పెట్టుకో, ఓకే, మాకు అభ్యంతరం లేదు. నువ్వు బైబిల్ పట్టుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు ఈరోజు రాష్ట్రం ఇంత వేడెక్కిపోతోంది, అయినా జగన్ గారి గుండెల్లో గుబులు రేగడం లేదు. ఏం ధైర్యమో నాకు అర్థం కాలేదు. అంటే పరీక్షన, ఇది ఓపికన, సహనానికి కూడా హద్దు లేదు. బైబిల్ పట్టుకున్నటువంటి విజయమ్మ గారు బైబిల్ పట్టుకున్న తర్వాత ఏం జరిగింది? తన భర్తను కోల్పోయింది. బైబిల్ వదిలేసి ఎవరి దగ్గరకు వచ్చారు? ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయినారంటే ఎవరు భిక్ష? ఇది మన స్వామీజీ స్వరూపానంద స్వామి భిక్ష కాదా? ఇది ఈ హిందువులు పెట్టిన భిక్షతో హిందువులకి మనోవేదన కలిగిస్తావా? హిందువుల మనోభావాలతో చెలగాటమాడతారా మీ మంత్రివర్గం? ఇన్ని రోజులై ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, కొడాలి నాని గారు కానీ బాధ్యత లేకుండా ఒక నీతి రౌడీల్లాగా, పేద రౌడీల్లాగా, ఆకు రౌడీల్లాగా వ్యవహరిస్తుంటే స్థాయి దిగజారి వాళ్ళని ఇంకా మంత్రివర్గంలో కొనసాగిస్తున్నామంటే నీకు జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు, లజ్జ, మానవం, మర్యాద, ఇంకేమన్నా గౌరవం ఉంటే వీళ్ళని వెంట పెట్టుకుని తిరుగుతున్నామంటే ఈ
యావత్ మోసం చేసిన స్వరూపానంద హిందువుల్ని మోసం చేసిన స్వరూపానంద హిందువుల్ని మోసం చేసిన స్వరూపానంద హిందువుల్ని మోసం చేసిన స్వరూపానంద. తెలుగు రాష్ట్రాల్లో స్వరూపానందే కాదు, అందరు స్వామీజీల తప్పు ఉంది. నిన్న చెప్పాను నేను, ప్రతి స్వామీజీ కూడా మన యొక్క హరికథలు, బుర్రకథలు, సత్యహరిచంద్రుడు, బాలనాగమ్మ, సత్సంగాలు ఇవి జరగనంత వరకు, దేవాలయం గాని ఆశ్రమాల ద్వారా ఇవి జరగనంత వరకు హిందూ సమాజం ఇంతే. నేను చెప్పాను, 800 సంవత్సరాలు పరిపాలించిన ముస్లింలు ఈ దేశంలో ఎంతమందిని మార్చారు? 2%. బ్రిటిష్ వాడు పోయేటప్పటికి ఈ దేశంలో ముస్లింల శాతం ఎంత? 5%. క్రిస్టియన్ల శాతం ఎంత? 1%. అంటే 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు అన్ని మూలాలపై దాడి చేసినా కూడా ఈ సమాజం పునాదులు ఎటువంటి అంటే అటువంటి పునాదులను నిర్మించి ఇచ్చారు. ఈ పునాదులు ఏమంటే ఇవే సత్సంగాలు, హరికథలు, బుర్రకథలు. బ్రిటిష్ వాడు గమనించాడు, మెకాలే వచ్చాడు, గొర్రెలు మేపేవాడు పద్యము పరమార్థం చెప్తున్నాడు. ఇక్కడ ఎవరన్నా పద్యము పరమార్థం చెప్పగలిగిన వాళ్ళు ఏళ్ల మీద ఉంటే, ఏళ్ల మీద కాదు, 100కి ఉంటే కూడా, 100కి కాదు, 1,00,000 ఉంటే ఆశ్చర్యపోవడం. అటువంటి విద్యా విధానంలో మనం అటువంటి సమాజంలో జీవిస్తున్నాం. ఇవి మళ్ళీ మనం నిర్మించుకోలేదనుకో, ఈ హిందూ సంస్థలు గాని ఇవి గాని ఎప్పుడు ఇట్లా రోడ్ల మీద ఉండాలా. ఇంకొక విషయం చెప్తున్నాను, ఈ రోజు దేవాలయాల జోలికి వచ్చారు. రేపు మీ అక్క, మీ చెల్లి, మీ భార్య, మీ తల్లి టార్గెట్. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నాను. ప్రతి హిందువుకి ఇది ఒక హెచ్చరిక. ఇప్పుడు మేల్కొనకపోతే సహనం, ఓర్పు ఇది ఒకప్పుడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కాదోయి మా సహనం, కాదోయి మా సహనం, గట్టిగా పలకండి. కాదోయి మా సహనం, కాదోయి మా సహనం, కాదోయి మా సహనం. బెదిరింపులకు మరణానికి, బెదిరింపులకు మరణానికి, వెనుదిరగదు హిందూ జగం, వెనుదిరగదు హిందూ జగం. నేను ఇంకొక పదం ఎందుకు వదిలేశానంటే అది అవసరం లేదు, ఇదే పలుకుతాం. మా సహనాన్ని మీరు అదేదో వీళ్ళ చేతగానితనం అనుకోవద్దండి. ఇంతకుముందు చెప్పారు, ముఖ్యమంత్రులు గారు ఎవరైనా మాడి మసైపోవాల్సిందే. సమాజం ముందర ప్రభుత్వం చాలా చిన్నది, చాలా చిన్నది. ఒక్కసారి విప్లవం వస్తే, ఒక్కసారి హిందూ శక్తి ఒక్కసారి చేతముంటే మనకి చరిత్రలో జరిగినటువంటి మళ్ళీ పునరాగం కాకుండా ఇప్పటికైనా హిందువులు గుర్తు పెట్టుకోండి. అది దేవాలయం కదా, అదేదో విగ్రహం బాగుకొట్టినారు కదా, ఇవి కాకుండా మనోరేదో పడుతున్నారు. ఇది ఇంకా నా ఇంటి దాకా రాలేదు కదా అని. మన ఇంటి దాకా వచ్చే వరకు చూడకుండా, ఎదురు చూడకుండా ప్రతి హిందువు జాగరూకుడై, ప్రతి హిందువు మేల్కొని, ప్రతి హిందువు ఇలాంటి ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన పరిస్థితి ఆవశ్యమైంది. సమయాభావం వల్ల ఇంకెన్నో విషయాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.